అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీని ఒక స్పెషల్ మసాలాతో చాలా టేస్టీగా ఎలా చేసుకోలో చేసి చూపించిపోతున్నాను. దీనికోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, ఇంకా దీనిలో లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ముక్క వేసుకోవాలి. ఇంకా యాలకులు 2, గసగసాలు 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి పౌడర్ లాగా మెత్తగా చేసేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా మెత్తగా మసాలాని ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు, ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ స్పెషల్ మసాలాతో మటన్ కర్రీ చేస్తే ఎవరికైనా చాలా బాగా నచ్చేస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ, రోటీ, చపాతీ, రైస్ అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1 కేజీ వరకు మటన్ని యాడ్ చేసుకుంటున్నాను. మటన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీనిలో పసుపు 1/2 టీ స్పూన్, కారం 4 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా దీనిలో మసాలా మనం కర్రీ కొంచెం ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీ కొంచెం సగం ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీనిలో గరం మసాలా కానీ ఏమీ వేసుకోని అవసరం లేదండి. ఈ మసాలా ఒకటి సరిపోతుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ దగ్గరికి పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మటన్ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి స్పెషల్గా మటన్ కర్రీని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.